హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, అరుణ్ మరియు దీపక్ల వయసు నిష్పత్తి 4:3. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయసు 26 సంవత్సరాలు అయితే దీపక్ ప్రస్తుత వయసు ఎంత? ఎట్ ప్రెసెంట్ ద రేషియో బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ ది అరుణ్ అండ్ దీపక్ is 4:3. ఆఫ్టర్ 6 years Arun's age will be 26 years. What is the present age of Deepak? So 26 years తర్వాత 6 years తర్వాత అరుణ్ ఏజ్ 26 years. సో 6 years తర్వాత అంటే ప్రజెంట్ ఎంత ఉంటుంది? 26 minus 6 which means 20 years ఉంటుంది. సో అరుణ్ ది ప్రజెంట్ ఏజ్ 20 years. సో ఇక్కడ నిష్పత్తి ఇచ్చాడు కదా 4:3 అని. సో ఫస్ట్ వన్ అరుణ్, సెకండ్ వన్ దీపక్. సో 4 parts అనేది 20కి ఈక్వల్ అయితే 3 parts అనేది ఎంతకి ఈక్వల్? సో క్రాస్ మల్టిప్లికేషన్ 3 into 20/4, 4 1s are 4 5s are which is equal to 15 years. సో దీపక్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 15 years. ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో చాలా చిన్న టాపిక్ అండి ఇది, కాకపోతే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కాబట్టి ఈజీగా ఉంటాయి, కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళినా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో మనకి ఎప్పుడైనా సరే ప్రజెంట్ ఏజా తర్వాత ఏజా ఏది అడుగుతున్నాడో దాన్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఏది అడుగుతా మనం తీసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. రాహుల్ కన్నా సచిన్ 7 సంవత్సరాలు చిన్నవాడు. వారి వయసులో నిష్పత్తి 7:9 అయితే సచిన్ వయసు ఎంత? సో రాహుల్ కన్నా సచిన్ 7 years డిఫరెంట్. అంటే యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 7 years ఉందండి. సో వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు అంటే రాహుల్ కన్నా సచిన్ 7 సంవత్సరాలు చిన్నవారంటే సో రాహుల్ పెద్దవాడు. వారి వయసులో నిష్పత్తి 7:9. 7:9 ఇచ్చాడు. సో సచిన్ ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో సచిన్ ప్రజెంట్ ఏజ్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా, ఇది 7x అవుతే ఇది 9x అవుతుంది. అంటే ఈ నిష్పత్తి నుంచి బయటకు వస్తే నంబర్ తీసుకోవచ్చు మనం. సో ద డిఫరెన్స్ అనేది 7 years విచ్ మీన్స్ 9x minus 7x equal to 7. సో 2x equal to 7, x equal to మనకి 3.5 వస్తుంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సచిన్ ఏజ్. సచిన్ అంటే ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ అంటే 7 అండి. 7 into x కదా, 7 into 3.5. సో 7 into 3.5 అంటే 24.5. 7 3 is 21 into ప్లస్ 3.5 అంటే 24.5. ఆప్షన్ డి తీసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్, A, B, Cల మొత్తం వయసు 75 సంవత్సరాలు. వారి వయసుల మధ్య నిష్పత్తి 7:5:3 అయితే సి వయసు ఎంత? సో క్లియర్గా ఉంది క్వశ్చన్. నిష్పత్తి నుంచి బయటకు వస్తే 7x 5x 3x తీసుకోవాలి. మొత్తం అనేది 75 years. సో మొత్తం కాబట్టి యాడ్ చేసుకుంటే అయిపోతుంది 75 years. సో క్లియర్గా 7 + 5 12, 12 + 5 15x equal to 75. సో విచ్ మీన్స్ x equal to 5 వస్తుంది. సో ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళదండి. 7x అంటే యాక్చువల్గా ఫస్ట్ పర్సన్ అడిగితే 7 into x కాబట్టి 7 into 5 35 తీసుకుంటాం. సెకండ్ పర్సన్ 25 అండ్ లాస్ట్ పర్సన్ 3 into 5 15 years. ఇక్కడ అడిగింది సి కాబట్టి 15 years సరిపోతుంది. సో ఎవరు అడిగితే వాళ్ళది డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే పెద్దవారికి చిన్నవారికి మధ్య భేదం అడిగితే కూడా ఈ క్వశ్చన్ నుంచి మనం సాల్వ్ చేయొచ్చు. సో అదే విధంగా చేస్తాం. 7 minus 3 4x 4 into 5 విచ్ మీన్స్ 20 అని చెప్పి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A, B వయసులో 24 A, B వయసులు 24 సంవత్సరాలు. ఏ వయసు బి వయసుకి 3 రెట్లు అయినా 6 సంవత్సరాల తర్వాత ఏ వయసు ఎంత? సో ఇక్కడ మనకి A, B వయసులో మొత్తం ఇచ్చిండు. A + B = 24 years ఇచ్చాడు. ఏ వయసు బి వయసుకి 3 రెట్లు. సపోజ్ A, B ఇక్కడ బి వయసు అంటే బి వయసు x అనుకుంటే ఏ వయసు 3x అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే ఏ వయసు బికి 3 రెట్లు అంటే బి కంటే 3 times ఉంటుంది. విచ్ మీన్స్ బి అనేది x అయితే ఏ అనేది 3x అవుతుంది. సో 3x + x = 24 అని ఇచ్చాడు. సో క్లియర్గా 4x = 24, అప్పుడు x = 6 వస్తుంది. సో మనకు కావాల్సింది ఫస్ట్ బి వాల్యూ కాబట్టి 3 into 6 18. కాకపోతే బి ఏ ప్రస్తుత వయసు అడగలేదు, 6 సంవత్సరాల తర్వాత వయసు అడిగాడు. ప్రస్తుతం ఏమో 18, 6 సంవత్సరాల తర్వాత 24 వస్తుంది. సో ఆన్సర్ అనేది 24 years అవుతుంది. సో అంటే 6 years తర్వాత ఆయన ఏజ్ ఎంత ఉంటుంది అంటే 24 years ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5 సంవత్సరాల క్రితం A, Bల వయసులో మొత్తం 30 సంవత్సరాలు. ప్రస్తుతం వారి వయసు నిష్పత్తి 5:3 అయినా ఏ వయసు ఎంత? 5 సంవత్సరాల క్రితం వయసు ఇచ్చాడు ఇక్కడ. సో A, Bల
ఏజ్ 30 సంవత్సరాలు. ఇప్పుడు ఇది 5 years బ్యాక్. మరి ఇప్పుడు ఎంత ఉంటుంది? 30 + 5 35 కాదండి. ఎందుకంటే ఏ 5 years ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బి కూడా 5 years ఇంక్రీజ్ అవుతుంది. అంటే 5 పెరగడం అంటే ఇద్దరు కలిపి పెరుగుతారు. సో ఇప్పుడు ఇద్దరు కలిపినప్పుడు మనం 5 + 5 10 తీసుకోవాలి తప్ప 5 మాత్రం తీసుకోవద్దు. ఇక్కడ మనం 5 సంవత్సరాల తర్వాత అంటే క్రితం విషయం చెప్పాడు. ప్రస్తుతం ఎంత ఉంటుందంటే 30 + 5 × 2 అంటే ఇక్కడ 2 persons ఉన్నారు కాబట్టి 5 × 2, 3 persons ఉంటే 5 × 3, 4 persons ఉంటే 5 × 4. సో 30 + 5 × 2 10, 30 + 10 40 వస్తుందండి. సో ప్రజెంట్ వాళ్ళ ఏజ్ మొత్తం ఎంత? 40 years. సో వాళ్ళ వయసు నిష్పత్తి ఇచ్చాడు కదా, 5:3 అని ఇచ్చాడు. సో మనకి 5x 3x. సో 5x + 3x = 40, 8x = 40, x = 5 వస్తుంది. సో అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఏ వయసు? ఏ అంటే ఫస్ట్ వన్. సో 5 × 5 విచ్ మీన్స్ 25 years. సో సెకండ్ పర్సన్ 15 years. మొత్తం కలిపితే మళ్ళీ 40 సంవత్సరాలు రావడం జరుగుతుంది అలాగే. సో ఈ విధంగా చేయాలి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, A, B వయసులో మొత్తం 60 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 7:5 అయినా ప్రస్తుతం ఏ వయసు ఎంత? A, B మొత్తం వయసు ఇచ్చాడు, ప్రజెంట్ ఏజ్. సో A + B = 60. 6 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి చెప్పాడు ఇక్కడ. సో 6 సంవత్సరాల క్రితం అంటే సేమ్ ఇంతకుముందు లాగానే ఒక్కరు తీసేయద్దు, ఇద్దరు కాబట్టి 6 - 6. అదర్వైజ్ 6 - 6 × 2 కూడా తీసుకోవచ్చు మనం. సో 60 - 12 విచ్ ఇస్ ఈక్వల్ 48. సో అంటే మనకి 6 సంవత్సరాల క్రితం వారి ఇద్దరి వయసుల మొత్తం ఎంత? 48 సంవత్సరాలు. సో ఇక్కడ నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 7:5 విచ్ మీన్స్ 7x + 5x విచ్ ఇస్ ఈక్వల్ టు 48. 12x = 48. x = 48/12 అంటే 4 వస్తుంది. సో అడుగుతున్న క్వశ్చన్ అంటే ప్రస్తుతం ఏ వయసు? సో 6 సంవత్సరాల క్రితం ఏ వయసు ఎంత? 7x అనమాట. 7x అంటే 7 × 4 28 వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ముచ్చట? ఇదంతా 6 సంవత్సరాల క్రితం ముచ్చట. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి +6 యాడ్ చేస్తే 34 years అవుతుంది. సో ప్రజెంట్ అయిన ఏజ్ ఎంత? 34 years అనమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ని క్లారిటీగా ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేయాలి, సరిపోతుంది. సో ప్రస్తుతమా, సంవత్సరం క్రితమా, ఎప్పుడు అడిగాడు, ఎప్పటిది అడుగుతున్నాడు. సో ఇచ్చింది ఏంటంటే 6 years బ్యాక్ మ్యాటర్ ఇచ్చాడు, ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు కాబట్టి +6 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి కూతురి వయసులో మొత్తం 60 సంవత్సరాలు అయినా 5 సంవత్సరాల క్రితం తల్లి వయసు కూతురి వయసుకి 4 రెట్లు అయినా ప్రస్తుతం కూతురి వయసు ఎంత? సో క్వశ్చన్ చూడగానే కొంచెం అర్థమైపోతుంది మనకి. తల్లి + కూతురు వయసు 60 సంవత్సరాలు అంటే ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది? 60 ఉంది. 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం అంటే ఇంతకుముందు చేస్తాం కదా, 5 × 2 అంటే 10 తీసేస్తే 50 వస్తుంది. అంటే 5 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసులో మొత్తం ఎంత? 50. కూతురి వయసు తల్లి వయసుకి 4 రెట్లు, తల్లి వయసు కూతురు వయసుకి 4 రెట్లు. సో సపోజ్ కూతురు x అయితే తల్లి ఏమవుతుంది? మళ్ళీ 4x అవుతుంది. సో x + 4x = 50, 5x = 50, x = 10. సో కూతురి వయసు x కాబట్టి 10 సంవత్సరాలు వస్తుంది. అయినా ప్రస్తుతం కూతురి వయసు, సో 5 సంవత్సరాల క్రితం కూతురి వయసు 10, ప్రస్తుతం అంటే 5 సంవత్సరాలు యాడ్ చేస్తే మొత్తం 15 సంవత్సరాలు రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం కూతురి వయసు ఎంత? 15 సంవత్సరాలు. అంటే క్వశ్చన్స్ని మనం జాగ్రత్తగా చదవడం ఇంపార్టెంట్. సో క్వశ్చన్ చదివిన తర్వాత అర్థం చేసుకొని ఏ విధంగా అడిగితే ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ఇంకా చాలా ఈజీ అండి ఈ టాపిక్, యాక్చువల్గా చాలా ఈజీ టాపిక్. A, B వయసుల నిష్పత్తి 5:3, 5:3. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 11:7 అయినా ఏ వయసు ఎంత? సో యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసరికి 5x 3x అవుతుంది. నిష్పత్తి కాబట్టి 5x/3x అని తీసుకుంటాం. 4 సంవత్సరాల తర్వాత అంటే 5x + 4 యాజ్ వెల్ as 7x + 4, 3x + 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 11/7. సో ఇది ఈక్వేషన్ రాయడం అండి. సో ఈ విధంగా రాసిన తర్వాత x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏది అడుగుతుంది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి 5x + 4 4 సంవత్సరాల తర్వాత, 3x + 4, సో b గురించి కూడా 4 సంవత్సరాల తర్వాత, నిష్పత్తి ఎంత? 11/7. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 × 5 35, x + 28 ఈక్వల్ టు 3 × 11 33x - 44. 33 - 35 అంటే మనకి 2x వస్తుంది. ఈ -44 - 28 +44 కదా, +44 - 28 అంటే మనకి ఇవి 2 అవి 14, మొత్తం 16 వస్తుంది. x = 8 వచ్చేస్తుంది. x = 8 సంవత్సరాలు వచ్చేసింది. సో x అనేది 8 వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఏ వయసు ఎంత? సో ఏ వయసు అంటే మనకి ఫస్ట్ వన్ కదండి. సో ఫస్ట్ వన్ అంటే 5x అంటే 5 × 8 విచ్ మీన్స్ 40 years. సో ఇక్కడ ఏది అడుగుతా చేయొచ్చు మనం. సో 4 సంవత్సరాల తర్వాత ఏ వయసు ఎంత? 44 అవుతుంది. ఎందుకంటే 8 ×
11 తీసుకుంటాం. సో అప్పుడు మనకి అంటే ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేస్తాం. అక్కడ ఎక్స్ కాదండి, ఇది ఎక్స్ బేసిక్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి, ఇక్కడ మనం 5x తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని మాత్రం కన్సిడర్ చేస్తాం. 5x + 4/3 x + 4 = 11/7 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 35 + 28 33 + 44 అండ్ 33 అంటే ఇట్ వస్తే 2x అవుతుంది, ఇది మైనస్ ప్లస్ ఇట్ వెళ్తే మైనస్ అవుతుంది, 44 - 28 అంటే 16 వస్తుంది, 2x = 16 x = 8. ఆ x వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 5x అంటే కాబట్టి ఏ వయసు కాబట్టి 5x, b వయసు అంటే 3x. సో రెండింటిని మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసు 3 రెట్లు, తండ్రి వయసు కొడుకు వయసుకి 3 రెట్లు, 5 సంవత్సరాల తర్వాత 4 రెట్లు అయినా తండ్రి వయసు ఎంత? ఓకే, ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసుకు నిష్పత్తి ఇచ్చాడు. సో తండ్రి కొడుకు, ఇది x అయితే ఇది 3 టైమ్స్ ఉంటుంది కాబట్టి 3x. ఓకే, 5 సంవత్సరాల తర్వాత 4 రెట్లు అవుతుంది అంటే 4:1 వస్తుంది. సో లైక్ x అయితే 4x 4:1 వస్తుంది. సో ఇప్పుడు మనం 3x + 5 5 సంవత్సరాల తర్వాత x + 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/1. క్రాస్ మల్టిప్లికేషన్ అగైన్ సేమ్ ప్రాబ్లం ఇంత ముందుకు, అక్కడ రేషియో డైరెక్ట్ చెప్పాడు, ఇక్కడ చెప్పట్లేదు. నిష్పత్తి అంటే రేట్ల ప్రకారం ఇచ్చాడు, దాన్ని మనం నిష్పత్తులకు మారిస్తే 3:1 కాస్త 4:1 అయింది. 3:1 అంటే 3x + 5 / x + 5 = 4/1. సో క్రాస్ మల్టిప్లికేషన్ 3x + 5 అండ్ 4x + 20, అప్పుడు మనకి x = -15 వచ్చేసింది. సో x = 15 వస్తే తండ్రి వయసు ఎంత అవుతుంది? 3x కాబట్టి 3 × 15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 45. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఇస్ 45 years. సో మనకి క్వశ్చన్స్ని ఈ విధంగా ఐడెంటిఫై చేయడం ఈజీ. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల క్రితం ఏ విధంగా అడుగుతాయి, అక్కడ మనకి క్రితం ఇచ్చారు కాబట్టి తండ్రి వయసు కొడుకు వయసు తీసుకున్నాం. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈస్ 45 years వస్తుంది. సో x = 15 వచ్చింది కాబట్టి మనకి ఓవరాల్గా 45 రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మెథడ్, A, Bల వయసులో మొత్తం B, Cల వయసులో మొత్తం కన్నా 12 సంవత్సరాలు ఎక్కువ అయినా ఏ వయసు C వయసు కన్నా ఎంత ఎక్కువ? A, Bల మొత్తం వయసు అంటే A + B అండి, B, Cల మొత్తం వయసు అంటే B + C. దీనికంటే 12 ఎక్కువ అంటే ఇట్లా యాడ్ అవుతుందండి, అంటే A + B = B + C + 12 అంటే A + B అనేది B + C కంటే 12 ఎక్కువ ఉందని దాని మీనింగ్. సో ఇప్పుడు మనకి అడుగుతుంది ఏ వయసు C కన్నా ఎంత ఎక్కువ అంటే A - C = వాట్ అని అడుగుతున్నాడు. సో అంటే ఏ వయసు C కంటే ఎంత డిఫరెన్స్ ఎక్కువ ఉందని అడుగుతున్నాడు. సో BB గెట్ క్యాన్సల్, రిమైనింగ్ A - C = 12. డైరెక్ట్ కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఫార్మ్ చేయడం ఇంపార్టెంట్. ఈక్వేషన్ వచ్చిందంటే వెరీ వెరీ సింపుల్. సో ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ A + B ఇచ్చాడు అండ్ B + C + 12 ఇచ్చాడు. సో ఫైనల్గా A - C = వాట్ అని అడుగుతున్నాడు. సో A - C = 12 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంవత్సరాల తర్వాత ఏ వయసు 10 సంవత్సరాల క్రితం B వయసుకి రెట్టింపు అయినా మరియు A, Bల వయసుల మధ్య భేదం 15 అయినా B వయసు ఎంత? 10 సంవత్సరాల తర్వాత ఏ వయసు 10 సంవత్సరాల క్రితం B వయసుకు రెట్టింపు. సో 10 సంవత్సరాల తర్వాత అంటే 10 + x అండి, 10 + x. 10 సంవత్సరాల క్రితం అంటే 10 - xకి రెట్టింపు. 10 + x = 2 × 10 - x. 10 + x = 2 × 10 - x అండ్ A, Bల వయసులో భేదం ఎంత? 15 ఇస్తున్నాడు. సో యాక్చువల్గా ఇంకో రకం కూడా చేయొచ్చు అండి. ఇక్కడ A, B రెండు ఉన్నాయి కాబట్టి ఇద్దరు వయసును డిఫరెంట్గా తీసుకున్నాం. ఇలా కాకుండా ఇప్పుడు సింపుల్గా B వయసుని మనం x అనుకుంటే, A వయసుని y అనుకుంటే, సో ఏ వయసు అంటే మధ్య భేదం కాబట్టి x - y = 15, x - y = 15, 10x 10 + x = 2 × 10 - y. సో మనకి 10 సంవత్సరాల తర్వాత ఏ వయసు 10 సంవత్సరాల క్రితం అంటే y - 10 కదా. సో y - 10 × 2. సో ఇక్కడ మనకి 10 + x which is equal to 2y - 20. సో క్లియర్లీ x - 2y which is equal to 20 - 10 అంటే -30. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ x - y = 15. సో మనకు అడుగుతున్నది B వయసు అంటే y = వాట్? సో మైనస్ ప్లస్ మైనస్ గెట్ క్యాన్సిల్, -2y + y -y = -45. సింప్లీ y = 45. సో ఇక్కడ ఈక్వేషన్ రాయడం ఇంపార్టెంట్. ఇక్కడ రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఏంటంటే ఏ వయసు B వయసు, వాటి మధ్య భేదం x - y = ఎంత ఇచ్చాడు? 15 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? 10 సంవత్సరాల తర్వాత ఏ వయసు అంటే 10 + x. 10 సంవత్సరాల క్రితం B వయసు 10 - y y - 10.
2 రెట్లు ఉంటుంది కాబట్టి ఇంటూ 2 తీసుకుంటాం. సో దీని నుండి మనకి 10 + x = 2y - 20. సింప్లీ x - 2y = -30 అండ్ ఫస్ట్ ఈక్వేషన్ x - y = 15. ఆ రెండింటిని సింప్లిఫై చేస్తే y వాల్యూ వస్తుంది. మనకు అడుగుతుంది b వైస్ కాబట్టి bని మనం y అనుకున్నాం కాబట్టి y = 45 years రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్కొక్కరికి 3 సంవత్సరాల తేడాతో పుట్టిన 5 పిల్లల మొత్తం వయసు 50 సంవత్సరాలు అయినా వారిలో చిన్నవాడి వయసు ఎంత? సో 5 పిల్లలు ఉన్నారు, వాళ్ళ మొత్తం వయసు 50 సంవత్సరాలు. 5 పిల్లలు వాళ్ళ మొత్తం వయసు 50 సంవత్సరాలు అండ్ వారి మధ్యలో తేడా ఏంటంటే ఒక్కొక్కరికి మధ్యలో 3 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ పర్సన్ లైక్ 2017లో పుడితే ఇంకొక పర్సన్ వచ్చేసి 2020లో పుట్టారు. అంటే ఇయర్ గ్యాప్ అనేది 3 years ఉంది ఈచ్ వన్. సో ఒక్కొక్కరి మధ్యలో 3 years ఈచ్ గ్యాప్ ఉంది. సో మనం ఒక నంబర్ ఇంకొక నంబర్ 5 వయసులు తీసుకుంటున్నాం. సో ఎంత గ్యాప్ ఉంటుందంటే +3 ఇలా ఉంటుందండి. సో ఇప్పుడు మనకి యావరేజ్ ఇవ్వలేదు, అంటే మీరు మొత్తం ఇచ్చాడు కదా. ఇంతకుముందు మనం యావరేజ్ టాపిక్ చూసాం, అందులో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ 50 years టోటల్ 50 years. సో యావరేజ్ ఎంత అవుతుంది? మొత్తం పిల్లలు ఎంతమంది? 5 కాబట్టి యావరేజ్ = 50/5 = 10. సో ఇక్కడ డిఫరెన్స్ సేమ్ ఉంది, గమనించండి ఒకసారి. ఒక్కొక్కరికి 3 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. అంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ సేమ్ ఉన్నప్పుడు మనం ఒక జనరల్ మెథడ్ ఫాలో అవుతున్నాం. ఏ మెథడ్ అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ 5 అంటే బేస్ సంఖ్య కాబట్టి డైరెక్ట్గా మిడిల్ వన్ మనకి యావరేజ్ అయిపోద్ది. అంటే మిడిల్ పర్సన్ ఎప్పుడు అంటే 10 అని చెప్పి మీనింగ్ అనమాట. 10 years మిడిల్ వన్. సో 3 years డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది 7, ఇది 4, ఇది 13, ఇది 13 + 3 16 వస్తుంది. 13 + 3 16 అంటే ఫస్ట్ పర్సన్కి 4 years, సెకండ్ పర్సన్కి స్మాల్ పర్సన్కి 4 years, తర్వాత పర్సన్కి 7 years, తర్వాత పర్సన్కి 10 years, 13 years 16 years. వీళ్ళు మొత్తం యాడ్ చేస్తే మళ్ళీ 50 years వస్తుంది. సో ఇక్కడ చాలా సింపుల్ మెథడ్ మనం చేస్తున్నాం. ఏంటంటే యావరేజ్ ఉన్న మెథడ్స్ని తీసుకొచ్చి ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో అందుకే మనకి టాపిక్ వైజ్గా అన్నిటి మీద గ్రిప్ ఉండాలి కాబట్టి. సో ఇక్కడ మనకి ఇచ్చింది యావరేజ్, యాక్చువల్గా టోటల్ ఇచ్చాడు, యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాడు. యావరేజ్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. అక్కడ 5 సంఖ్యలు కాబట్టి మిడిల్ వన్ తీసుకోవచ్చు. మిడిల్ వన్ ఏంటి? సో థర్డ్ పర్సన్ = 10 years అయితే పైన 2 persons ఏమవుతారు? 7,4 అవుతారు. కింద 2 persons 13,16 అవుతారు. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ యంగెస్ట్ వన్ అంటే స్మాల్ చిన్నవాడు అంటే 4 years అండి. పెద్దవాడు ఎంత మనకి 17 years వస్తుంది. సో 16 years వస్తుంది. ఏ విధంగా అడిగితే ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో క్వశ్చన్ని యావరేజ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, బి కంటే ఏ 2 సంవత్సరాలు పెద్ద, సికి రెట్టింపు వయసు గలవాడు బి అయినా వారి వయసులో మొత్తం 27, బి వయసు ఎంత? సో మనకి ఇక్కడ ఏబిసి ముగ్గురు ఉన్నారండి, ఏబిసి. సో ఇక్కడ మనకి సికి రెట్టింపు వయసు బి కలవాడు. అంటే సిని ఎవరితో లింక్ పెట్టలేదు, ఏనేమో బితో లింక్ పెట్టిండు, బినేమో సితో లింక్ పెట్టిండు. కానీ సి మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి సిని మనం ఎక్స్ అనుకుందాం. సిని ఎక్స్ అనుకుంటే సికి రెట్టింపు వయసు గలవాడు బి. రెట్టింపు వయసు ఎంత? 2x అవుతుంది, 2x అవుతాడు. సో నెక్స్ట్ ఏమంటుందో, బి కంటే ఏ 2 సంవత్సరాలు పెద్ద, బి వయసు 2x అండి. ఇప్పుడు ఈయన ఏజ్ ఎంత? 2x + 2. సో మనకి ఇక్కడ ముగ్గురు ఏజ్లో ఒకటే రేషియోలో వచ్చేసినాయి. ఇప్పుడు వాటి వయసును మొత్తం ఇచ్చాడు కాబట్టి 2x + 2 + 2x + x = 27. 2x + 2x 4x + x 5x = 27 - 2 25, x = 5 వచ్చేసింది. సో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఎవరిది? బి వయసు. బి అంటే మిడిల్ వన్ అంటే 2x, 2 × 5 10 years. ఇతను 2 × 5 + 2 12 years, లాస్ట్ రౌండ్ 5 years. మొత్తం కలిపితే మళ్ళీ మనకి 27 రావడం జరుగుతుంది. సో ఇట్లా క్వశ్చన్స్ని సింపుల్ ఈక్వేషన్స్ రాసుకోవడం ద్వారా చాలా వరకు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి వయసు కొడుకు కంటే 24 సంవత్సరాలు ఎక్కువ. 2 సంవత్సరాలు ఎక్కువ. 2 సంవత్సరాల తర్వాత అది రెట్టింపు అవుతుంది. అయినా కొడుకు వయసు ఎంత? సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే కొడుకు వయసు అడిగిండు. అంటే ఎవరిది అడిగిందో దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరిది అడుగుతున్నాం? కొడుకు వయసు కాబట్టి కొడుకుది ఎక్స్. అప్పుడు తండ్రి వయసు ఏంది? కొడుకు కంటే 24 years ఎక్కువ. ఇది కొడుకు వయసు, ఇది తండ్రి వయసు. సో కొడుకు ఎక్స్ ఏజ్ ఉంటే తండ్రి ఏమవుతాడు? 24 years ఎక్కువ, అంటే x + 24 అయ్యాడు. సో 2 సంవత్సరాల తర్వాత 2 years తర్వాత ఏమవుతుంది? +2. ఇక్కడ +2 ఏమవుతుంది? రెట్టింపు అయిందంట. రెట్టింపు అంటే 2 times. సో x + 24 + 2 = 2 × x + 2. ఈక్వేషన్ ఫామ్ అయితే ఆన్సర్ వచ్చినట్టే. సో క్లియర్గా మరొకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే కొడుకుని x అనుకుంటున్నా. అప్పుడు తండ్రి x + 24 అయ్యాడు. 2 years తర్వాత అంటే +2 ఏమైందంటే సీను 2 times అయిపోయాడు. కొడుకు వయసుకు రెట్టింపు అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. x + 26 x + 24 + 2 అంటే 26 = 2x + 4. క్లియర్లీ 2x - x అంటే x ఉంది. సో 26 - 4 అంటే 22 వస్తుంది. ఇక్కడ x అంటే ఏంటి? కొడుకు ఏజ్ x కాబట్టి మనకు అడిగిన క్వశ్చన్ కూడా కొడుకు వయసు ఎంత అంటే 22 years. ఆప్షన్ నెంబర్
4 తీసుకుంటాం. సో ఆప్షన్ నెంబర్ 4 22 ఇయర్స్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎటువంటి క్వశ్చన్స్ అయినా సరే, అంటే మనకి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్లో ఇంతకంటే వేరే మోడల్స్ ఏముండేయండి. ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ డిస్కస్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే అక్యురసీ ఇంపార్టెంట్. ఐ మీన్ మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్ చేయడం ఇంపార్టెంట్. దానికి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ మన విద్య ఛానల్ నుంచి ప్రతి వీడియో ఐ మీన్ ఎడ్జిటీ కావచ్చు, అఫ్కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎడ్జిటీ ఉంది కాబట్టి ఎడ్జిటీ గురించి చెప్తున్నామండి. మ్యాథ్స్ ఐ మీన్ సిలబస్ అనేది, దీంతో పాటు ఇంగ్లీష్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. అండ్ ఈ వీడియోస్ మ్యాథ్స్ వీడియోస్ నాట్ ఓన్లీ ఎడ్జిటీ, మీకు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, తర్వాత ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎటువంటి ఎగ్జామ్స్ అయినా సరే రాయడానికి ఉపయోగపడతాయి. మనకు కావాలంటే ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసినట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ నుంచి ఇటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కానీ అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్, అంతే తేడా. సో మనకి బిడ్డెట్ ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా అర్థం చేసుకోవడం ట్రై చేశారంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లమే ఉండదండి. సో చాలా మంది ఏంటంటే తెలుగులో కావాలంటున్నారు కాబట్టి తెలుగులో చెప్తున్నాం, ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ ఎడ్జిటీ గురించి ఎక్కువ ఉంది కాబట్టి చెప్తున్నాం. కానీ సిలబస్ మాత్రం ఒకటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంతవరకు